నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. త్వరితగతిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, సప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని అధికారులకు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం. గ్రామాలలో పీర్ల పండగ వేడుకలు, మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటున్న ప్రజలు. లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఘనంగా శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించిన భక్తులు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేసీ ప్రచార కార్యక్రమాలు, నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వామపక్షాలు. ముంపు గ్రామాల ప్రజలకు ఫేక్ పట్టాలు, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు. ఎస్సీ/ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యుల ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ/ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు హితవు పలికారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎస్సీ/ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఎస్సీ/ఎస్టీ సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జూలై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకుని ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినాన్ని నిర్వహించి తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. జిల్లాలోని సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా 3 మాసాలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మూఢనమ్మకాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన చట్టాలపై అవి అందరికీ సమానమే అనే విషయాన్ని అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీ కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పక్కాగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలలో కూడా వాటాలకు అనుగుణంగా ఎస్సీ/ఎస్టీలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. పదోన్నతుల్లో ఎస్సీ/ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ/ఎస్టీలను వేధింపులకు గురి చేసే వారి పట్ల కమిషన్ కఠిన చర్యలు చేపడుతుందని అన్నారు. కాగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, ఏకరూప దుస్తులు అందేలా చూడాలన్నారు. అంతకుముందు ఐడీఓసీకి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్, జిల్లా అధికారులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమీక్షలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనింగ్ కలెక్టర్ కరోలింగ్ చింగ్త్యాన్ మావి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మహిళ మాట ఎదుర్కోవడము, గ్రామ బహిష్కరణ చేయడము,
ఇప్పుడు గ్రామ పరిష్కరణ ఎస్సీలు బీసీలు ఎక్కువ శాతం ఉంటున్నారు. ఇది బాగా అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దగ్గర అనిపిస్తుంది నాకు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా అనేది మనంతా సమానం. మనం అంతా గ్రామంలో ఒకరికొకరు ప్రేమ చూపించాలి. కానీ ఈ రకంగా హరాస్మెంట్ చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ ఇరుబడి జరిగినా గ్రామాభివృద్ధి కమిటీ పేరు మీద ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ కులభాషణ జరిగినా వాళ్ళందరూ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను సిపి గారు కోరుతున్నా. సిపి గారు మీద చెప్పిన మీద సిపి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిజామాబాద్ రాకుండా ఎక్కడ వెళ్ళలేదు కూడా అది ఇక్కడే నిజామాబాద్. అండ్ ఇక్కడ రీజన్స్ చెప్పినట్టు కిషోర్ అనుకుంటుంది కదా, శ్రీధర్ చెప్పినట్టు చాలా దీంట్లో మానిటరీ దాంట్లో ఉన్నాయి. అయితే మేము వచ్చిన తర్వాత ఈ 2 కన్విక్షన్స్ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ రాలేదు సార్. కంటిన్యూస్ జ్యుడిషియల్తో మాట్లాడి పాత డీజే మేడం, గురిత మేడంతో, ప్రస్తుతం డీజే మేడంతో కూడా మాట్లాడితే అండ్ కంటిన్యూస్ బ్రీఫింగ్ చేస్తే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే కూడా పర్సనల్లీ జడ్జిమెంట్ పంపించాము, జడ్జి గారితో మాట్లాడారు. సో దట్ ఈ వీడీసీల మీద ఈ జడ్జిమెంట్ అయితే కానీ మనకి రాదు అని క్లారిటీతో చేసాం. అట్లానే మేము హైకోర్టు కూడా రాస్తే హైకోర్టు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ కూడా అన్నారు వీల్ హ్యావ్ మనమే విలేజెస్ వెళ్ళి ఆర్మూర్లో స్టార్ట్ చేద్దాం పలానా రోజు ఒక రోజు అనుకున్నాం సార్. అది మేము చెప్తాం, ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ డిక్లేర్ చేయాలి. నేను డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు. మేమే ఆర్మూర్లోకి వెళ్ళి ఇట్లా క్యాంపులు పెట్టాలి అండ్ వీళ్ళు తీసుకురావాలనేది ఈవెన్ హైకోర్టు దృష్టి తీసుకోవడం, హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం కూడా జరిగినాయి. అండ్ ఈ ఎండ్ ఆఫ్ ది డే సార్ కన్విక్షన్స్ చెప్పినట్టు ఎకరానికల్లో కానీ ఎక్కడైనా ఎందుకు వచ్చినాయంటే వీడీసీల గురించి ఆ కన్విక్షన్ గురించి ప్రచారం మేము ఇస్తున్నాం. బాబు మీరు ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే మీరు జైలుకి ఒకసారి కేసు వెళ్తే ఈ జనం ఏముందంటే వీడీసీ 1 సంవత్సరం కాలమే ఉంటుంది సార్. ఇది 1 సంవత్సరం తప్పించుకుని వెళ్ళిపోతాం, తర్వాత ఏమి కాదని ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఈ ఒకసారి ఈ 2 కన్విక్షన్లు వచ్చేసరికి 2022లో కేసులో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో పీర్ల పండుగకు ఒక విశిష్టత ఉంది. భిన్న సంస్కృతులు, విభిన్న వైవిధ్యం కలిగిన నిజామాబాద్ జిల్లాలో పీర్ల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సాయంత్రం వేళ గ్రామస్తులంతా ఒక చోటికి చేరుకుని వేడుకలలో భాగస్వాములవుతున్నారు. అంతరించిపోతున్న పీర్ల పండుగపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. మొహరం అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల. ఈ నెలలో ముఖ్యంగా 10వ రోజున ప్రవక్త ముహమ్మద్ మనవడైన ఇమాం హుస్సేన్ కర్బలా యుద్ధంలో అమరుడైన విషాద ఘటనను షియా ముస్లింలు స్మరించుకుంటారు. ఇది పండుగ కాకుండా దుఃఖం, సంతాపం, త్యాగాలను గుర్తు చేసుకునే దినం. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. పీర్లు అంటే ఏమిటి? పేరు అంటే ఆధ్యాత్మిక గురువు లేదా మహాత్ముడు అని అర్థం. అయితే మొహరం సందర్భంలో పీరు అనేది ఇమాం హుస్సేన్ కర్బలాలో అమరులైన ఇతర యోధుల త్యాగానికి ప్రతీకగా తయారు చేసే హస్తకృతి కలిగిన రూపాలు. వీటిని అలంకరించి ఊరేగిస్తారు. పీర్ల పండుగ ముఖ్య ఉద్దేశం ఇమాం హుస్సేన్ అతని సహచరుల త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకోవడం, ధర్మం కోసం చేసిన పోరాటాన్ని, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన తీరును ఇది తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో పీర్ల పండుగను ముస్లింలే కాకుండా హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మత సామరస్యాన్ని చాటుకుంటారు. ఇది ఒక సామూహిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. పీర్ల చావిడిలో ఉంచుతారు. మొహరం నెల ప్రారంభం నుంచి 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుపుతారు. 10వ రోజు ఆషురుగా జరుపుకుంటారు. ఇది అత్యంత ముఖ్యమైన రోజు. కొందరు ఉపవాసాలు పాటిస్తారు. మొహరం పీర్లు అనేవి కేవలం మతపరమైన ఆచారం కాకుండా త్యాగం, ధైర్యం మరియు మత సామరస్యాన్ని గుర్తు చేసే ఒక సాంస్కృతిక ప్రతీక. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో ఘనంగా మొహరం వేడుకలు. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలంలో మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా లాల్ సాబ్ దర్గాలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు దర్గాకు చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. దర్గాలో పీర్లను పూలమాలలతో అలంకరించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రకాల వేషధారణలతో ప్రజలు దూలా అంటూ నృత్యాలు చేశారు. ఆసన్న హుస్సన్నల్లారా అన్నదమ్ములై అని నినాదాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు. ఈ వేడుకలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొహరం సంప్రదాయాలను ఘనంగా చాటి చెప్పారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఇందులోని అమ్మ వెంచర్లో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను దేవాలయ చైర్మన్ మంచాల జ్ఞానమిర్ గుప్తా చేపట్టడం శుభసూచకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అమ్మనగర్లో గల శ్రీ వారాహి దేవాలయ నిర్మాణ స్థలంలో ఆలయ చైర్మన్ మంచల జ్ఞానేంద్ర గుప్తా అధ్యక్షతన వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు రోజైన శుక్రవారం అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు దీపధూప నైవేద్యాలను సమర్పించుకుని తమ భక్తిభావాన్ని చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ శ్రీ వారాహి దేవి అమ్మవారిని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయన్నారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, సకాలంలో వర్షాలు కురిసే పాడి పంట పిల్ల పాపలతో వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో తూలతూగుతాయని చెప్పారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇందూరులో ఈ దేవాలయం నిర్మించడం జిల్లా ప్రజల అదృష్టంగా భావించవచ్చునని తెలియజేశారు. దేవాలయ చైర్మన్ మంచల జ్ఞానేంద్ర గుప్తా మాట్లాడుతూ భక్తులు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాంట్లో శక్తివంతమైన వారాయి మాత ఏది కోరుకుంటే అది ప్రసాదించే వారాయి మాత ఆలయము. ఈ ఆలయ నిర్మాణం తెలంగాణ ప్రాంతంలోనే ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణం కాబోతోంది. జ్ఞానేందర్ గారి సంకల్పము, అమ్మవారి ఆశీర్వాదము, ఇందూరు నగర ప్రజల సహకారంతో అందరి సహకారంతో వారి కళ నెరవేరాలని, ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాయి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాకాలంలో మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది కోరుకుంటూ రాబోయే సంవత్సరం వరకు మళ్ళీ వారాయి మాత నవరాత్రుల వరకు ఆలయ నిర్మాణము దినదినాభివృద్ధి చెందుతూ నిర్మాణం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా అమ్మదైవంతో తప్పకుండా అన్నీ ఉంటాయి ఆయన ఆశ మరొకసారి నేను మనస్ఫూర్తిగా వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆయనకు శక్తి ఇవ్వాలని, అన్ని రకాల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బలాన్ని చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులు మా శ్రీలక్ష్మి చెల్లెమ్మ అన్నిటికీ మంచి ముందుకు నేనున్నా అని ధైర్యం చెప్పి వారి ఆశయము వారి కుటుంబం కూడా అమ్మవారి ఆశీర్వదించాలని, దీనికి ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న మా పశుపతి శర్మ గారికి పాదాభివందనం చేస్తూ మీరు తప్పకుండా వారికి తోడుంటారు. ఆమె మహాసామ్రాజ్యం ఆమెకు అనుకూలంగా అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. ఆ దేవతల్లో ప్రధానమైన సేనాధ్యక్షురాలు శ్రీ వారాహి మాత. ఆ అమ్మవారు కూడా 7 విధములైనటువంటి మాతృకల మాదిరిగా అవతరించింది. బ్రాహ్మీ మాహేశ్వరి చైవ తొమ్మాయి వైష్ణవి తథా వారాహి చైవ చంద్రాణి చాముండా సప్తమాతలుగా ఈ 7 మాతలు కూడాను ఆయా దేవతల యొక్క అంశతో జన్మించి మన లోకాన్ని ఉద్ధరించి కాపాడుతూ ఉన్నారు. అట్లాంటి ఆ మాతలకు సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు అమ్మవించర్లో భక్తులందరి యొక్క సహకారం చేత మంచాల జ్ఞానేంద్ర గుప్తా గారు ఓపికతో ఆ అమ్మను మనస్సులో తలుచుకుంటూ ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము చేత తాను అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో 1 సంవత్సరం లోపుగా అనుకోండి మళ్ళీ నిర్మాణం చేసి ఆ అమ్మను ప్రతిష్టాపన చేసి అనేకమైన ఉత్సవాలు చేయడానికి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము.
కార్మిక చట్టాలను కాలరాస్తూ కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 9న సార్వత్రిక సమ్మె తలపెట్టారు. సమ్మె జయప్రదానికై నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టాయి కార్మిక సంఘాలు. మోడీ ప్రభుత్వం ఎటువైపు, కార్మికుల కార్పొరేట్ల వైపు అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదానికై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సెంటర్ నుండి మొదలుకొని పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముగింపు సభ గాంధీ చౌక్ వద్ద జరిగింది. ఈ సభకు ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జునులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు ప్రజలు, ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా 2025 మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సన్నద్ధమవుతున్న సందర్భంలో పాల్గం ఉగ్రవాదుల దాడులు జరిగాయని, భారత్, పాకిస్తాన్ 2 పొరుగు దేశాల మధ్య వైమానిక దాడుల వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కూడా అత్యంత దారుణంగా లేబర్ కోడ్ల అమలును ముందుకు తీసుకెళ్లిందన్నారు. దేశమంతటా పూర్తి స్థాయిలో లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే జమ్మూ కాశ్మీర్లో 420 యూనియన్ల రిజిస్ట్రేషన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తామని బహాటంగా ప్రకటించే అమలుకు పూనుకున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 8 గంటల పని దినాన్ని 10 గంటల పని దినంగా మార్చిందని తెలిపారు. రాత్రి షిఫ్ట్ లో మహిళలు పనిచేయాలని నిర్ణయించింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్ల సాకుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను కఠినతరం చేశారని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను సరళతరం చేయడం, కార్మిక సంఘాలు లేని భారతదేశాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు బహుమానంగా ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సందీప, స్వాతి, ఏఐటియుసి జిల్లా నాయకులు చక్రపాణి, హనుమాన్లు, దేవేందర్, అనిల్, టీయూసీఏ జిల్లా నాయకులు మురళి, లింగం, రాజేశ్వర్, రవికిరణ్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మోహన్, మల్లికార్జున్, శంకర్, అన్వర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ కార్మికుల్ని రోడ్డున పడేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్మికులకు పేరీవిధం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్మికులు 105 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి యజమానులకు హక్కులు కల్పించేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కోడ్లు తీసుకొస్తా ఉన్నది. కాబట్టి వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక ఖచ్చితంగా మే 9 నాడు కోట్లాది మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈ మోడీ ప్రభుత్వానికి కార్మికుల తడక ఏందో, ఐక్యత ఏందో చూపించడం కోసం కార్మికులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆ 4 కోట్లను రద్దు చేసి 29 చట్టాలను యథావిధిగా పునరుద్ధరించాలని ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 చట్టాలను పునరుద్ధరించాలనేదే డిమాండ్లతోటి కొనసాగుతుంది. ఇవాళ కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఈ ఏదైతే ఇవాళ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, కార్మికులకు కట్టు బానిసలు చేసే విధంగా యజమానికులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. విద్య, వైద్యాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. జాతీయ సంపద తీసుకొని పోయి ఇవాళ తాకట్టు పెడుతూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న యావత్ ప్రపంచం మొత్తం, దేశం మొత్తం సమ్మెలో ఉంటారు. ఈ సమ్మెలో నిజామాబాద్ జిల్లాలో కార్మికులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో గతంలో జరిగిన ముంపులో అనేక గ్రామాలు జల దిగ్బంధనంలో మునిగిపోయాయి. వరద తగ్గిన అనంతరం బాధితులకు పునరావాసం కల్పించారు. ముంపు గ్రామాల వారికి ప్రభుత్వం తరపున పరిహారం అందించారు. సాగు భూములు కోల్పోయిన వారికి భూమిని కేటాయించారు. కొందరు వరద తగ్గిన అనంతరం గోదావరి నది తీరం వెంట ఉన్న భూమిని పట్టా చేసుకున్నారు. కానీ ఈ పట్టాలు కొన్ని నకిలీవని తేలింది. శ్రీరామ్ సాగర్ ముంపు బాధితులకు పునరావాసం కల్పించారు. వరదలో
సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని నందిపేట్, నిర్మల్ జిల్లా పరిధిలోని అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వీరి ఆస్తుల లెక్కను సేకరించి న్యాయం చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం, రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ కార్యాలయంలో బాధితుల దస్త్రాలను భద్రపరిచారు. శ్రీరామ్ సాగర్ లో ఉన్న డాక్యుమెంట్లను సైతం నగరంలోని కార్యాలయానికి తరలించారు. కానీ ఇందులో ఒప్పంద ప్రతిపాదన ఉద్యోగం చేసేవారు నకిలీ స్టాంపులు తయారు చేసి ఫోర్జరీ సంతకం చేసి D1 పట్టా చేసి ఇచ్చారని సమాచారం. కొందరు బాధితులు తమకు అన్యాయం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో అధికారులపై ఒత్తిడి రావడంతో సదరు ఒప్పంద ఉద్యోగి కార్యాలయం నుండి తప్పుకున్నారని తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పలుమార్లు కలెక్టర్ కు, సీఎం పేషికి రిజిస్టర్ పోస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. లోతైన విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయం పూర్తి స్థాయిలో బయటకు తీసేందుకు విచారణ జరపాలని కోరుతున్నారు బాధితులు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జూలై 9న నిర్వహించి తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్, నాయకులు పెద్ది వెంకట్రాములు పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టే విధంగా 3 రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందన్నారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా SKM జిల్లా శాఖ సమావేశం 5 జూలై రోజున నీలం రామచంద్రయ్య భవన్ లో సాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా SKM తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్, నాయకులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ సర్కార్ తమ ఎన్నికల వాగ్దానంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా నడిచే విధంగా తమ విధానాలు రూపొందిస్తామని, రైతులకు 2 ఆదాయం తెచ్చి పెడతానని, వ్యవసాయ కూలీలను కాపాడతానని, మరోవైపు కార్మిక వర్గానికి అనేక వరాలను కురిపించిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు MSP గ్యారంటీ చట్టాన్ని తెస్తామని, రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను తుంగలో తొక్కారని గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, రైతాంగ ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్తో జూలై 9న గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి దేవరం, సాయిరెడ్డి, బొంబాయి గంగారాం, గంగాధర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా SKM నిజామాబాద్ జిల్లా శాఖ అశేష ప్రజానీకాన్ని కోరుతుంది. ప్రధానంగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా, త్యాగాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని కాల్దాచివేయడమే కాకుండా కార్పొరేటు వ్యాపార వర్గాల సేవ చేయడానికి దాన్ని 4 కోళ్లుగా విభజించి 8 గంటల పందిరాన్ని 12 గంటల పందిరంగా మార్చే కుట్రలో భాగమే అని చెప్పేసి SKM భావిస్తూ ఉంది. అదే సమయంలో ఈరోజు వ్యవసాయ కార్మికులకు దినసరి వేతనం 600 రూపాయలు ఉండాలని, అదే సమయంలో కనీస వేతనం సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు కానీ, అట్లాగే అనేక సర్వేలు కానీ కనీసం 26,000 రూపాయల వేతనం ఉండాలని సూచించిన దాన్ని ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పెడచెవిన పెడుతూ ఉన్నాయి. అందుకని కనీస వేతనం 26,000, దినసరి వేతనం 600 రూపాయల వ్యవసాయ రంగంలో ఇవి ఇవ్వాలని చెప్పేసి, అదే సమయంలో ఈరోజు ఏదైతే వ్యవసాయ కార్మిక కుటుంబాలకు అట్లాగే రైతులకు MSP గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్తో జూలై 9వ తేదీన జీవనోపాధికి చిన్నపాటి దుకాణాలను ఏర్పాటు చేసుకుని కాలం వెల్లదిస్తున్న వ్యాపారులపై దొంగల కన్ను పడింది. రాత్రి సమయంలో దుకాణాన్ని మూసివేసి తాళాలు వేసి ఇంటికి వెళ్లిన వారు ఉదయం వచ్చేసరికి వస్తువులన్నీ చిందరవందరగా పడుతున్నాయి. తాళం ధ్వంసం చేసి దొంగతనం జరిగిందని భావించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి 2 దుకాణాలలో చోరీకి పాల్పడ్డాడు. దుకాణాలలో ఉన్న నగదును అపహరించుకుపోయాడని బాధితులు వాపోయారు.
దొంగతన విషయం సిరికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎల్ రామ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మండల కేంద్రంలో గల 2 దుకాణాలలో చోరీకి పాల్పడ్డాడు. సుమారు 40,000 రూపాయలు అపహరించడాన్ని బాధితులు సిరికొండ ఎస్ఐకి వివరించారు. సిరికొండ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు అందించిన వివరాలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయంలో సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. దొంగను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ రాము వెల్లడించారు. నేను తాళం వేసి ఇంటికి పోయినా, తాళం బలగొట్టిండ్రు, తాళం సుగలేదు ఎత్తపోయింది, తాళం పోయిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చారా? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, ఓటు దించుకున్నారు, పోయిండ్రు. చెప్పులు ఇచ్చేస్తాడు అప్పుడు షాప్ వేయాలి. ఇంకా చేయాలా? సుమన్ గారు వాళ్ళకెళ్ళి తీసుకొచ్చిండు సొంతకెళ్ళి. ఫోన్ చేస్తలేదు, ఫోన్ చేసిండా నేను మన తాళం పోతే చూసుకుంటుండే దానికి ఐడియా ఉన్నది, రోడంతా గుర్తున్నది పక్క బండి సపరాన్ని కానీ పక్క గుర్తున్నారు సందున అని పొద్దున మొత్తం చూసినాడు. అయితే చూసినాడు పని చేసినాడు. పైసలు తెచ్చుకున్నాడు, చేతులు. నిజామాబాద్ నగర ఆర్యవైశ్య ఎన్నికలు దగ్గర పడ్డాయి. అధ్యక్ష పదవికి పోటీ గట్టిగా ఉంది. ఇటీవల రోడ్లు భవనాల శాఖ సీఈగా ఉద్యోగ విరమణ చేసిన గజవాడ హనుమంతరావు అధ్యక్ష పోటీలో ఉన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన అభ్యర్థించారు. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్యులారా విఘ్నతతో ఓటేయండి, అభివృద్ధికి పట్టం కట్టండి అని అధ్యక్ష అభ్యర్థి గజవాడ హనుమంతరావు ఓటర్లను కోరారు. నిజామాబాద్ నగరంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా ప్రచారంతో హోరెత్తిన సభ్యులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ కమ్యూనిటీ హాల్లో మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్ష అభ్యర్థి బెజవాడ హనుమంతరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయడం కోసం తన ప్యానెల్ ఈ ఎన్నికల్లో నిలబడ్డామని, పట్టణ ఆర్యవైశ్యులు విఘ్నతతో ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికే పాఠశాలలో విద్యాబోధన కుంటుపడిందన్నారు. హనుమంతరావు ప్యానెల్ ను గెలిపిస్తే చేపట్టే పనుల గురించి వివరించారు. దయచేసి విఘ్నతతో ఆలోచించి మా ప్యానెల్లో ఉన్న విద్యార్థికులు, అనుభవం ఉన్న అధ్యాపకులు ఉన్నారు, నాలాంటి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి మాకు ఓటేయండి. లేకపోతే గత 2 సంవత్సరాలలో 20 సంవత్సరాలు వెనక్కి మన స్టాండర్డ్ పోయింది. నేను మాణిక్ భవన్ స్కూల్ పూర్వ విద్యార్థిని. మాణిక్ భవన్ చరిత్రలో 10th క్లాస్ ఎప్పుడు కూడా 75% తగ్గలేదు, 53% వచ్చిందంటే నా మనసు ఎంతో కలిసివేసింది. అందుకోసమే నేను పాఠశాలకు పని చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా విఘ్నతతో ఆలోచించి నాకు మా ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా ఓటు వేయగలరు. నేను ఒక్కనే గెలిచి మెజార్టీ లేకుండా కూడా నేనేం చేయలేను. కాబట్టి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, నాకు మా ప్యానల్ మెంబర్లందరికీ కూడా ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై భారత్, జై జై భారత్. కార్మిక హక్కుల కొరకు 9న చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి సమావేశమయ్యారు. కార్మికుల హక్కులకు భంగం కలిగే విషయాలను వివరించారు.
మున్సిపల్ కార్మికులలో ఈ నెల 9న నిర్వహించిన సమ్మె జయప్రదం కొరకు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో స్వతంత్ర పూర్వం నుండే కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించడం జరిగిందని, అట్లా సాధించిన 29 చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకుని వచ్చిందని, వీటి వల్ల కార్మికులకు కనీస వేతనాలు అమలు జరిగాక 8 గంటల పని 12 గంటలకు మార్చడం వల్ల ఉద్యోగ భద్రత కొరవడి అనేక సమస్యలు ఎదురవుతాయని, సంక్షేమ చర్యలు దూరమవుతాయన్నారు. వీటి మూలంగా కార్మికులు బానిసలుగా పనిచేయవలసి వస్తుందని, అందువల్ల తమ హక్కుల రక్షణ కోసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సమ్మెలోకి వస్తున్నందున మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు భూపతి, రేకులు నర్సయ్య, సంతోష్, ఏక్నాథ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. ఇది ఒక్క సిఐటియు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం 8 గంటల పని చేస్తూ ఉన్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మార్చి 4 కోడ్లుగా చేసింది. మనం అనేక సంవత్సరాలుగా మన కార్మిక సంఘాలు పోరాటం చేసి గతంలో 16 గంటలు 18 గంటలు 12 గంటలు ఉన్న పనిని 8 గంటలకు సాధించుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తిరిగి 12 గంటలు చేయాలా, అప్పుడే పనులు అవుతాయి అనే పద్ధతుల్లో మనకి చట్టాలు మార్చడం జరిగింది. అట్లాగే మనం సంఘాలు పెట్టుకోకుండా అనేక రకాల ఆటంకాలు ఈ కోడ్లలో తీసుకురావటం జరిగింది. మనం పోరాడి సాధించుకున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి అనేక చట్టాలు కూడా ఈరోజు ప్రభుత్వం మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మనోళ్ళు అటు జవాన్లు కానీ, ఎస్ఐలు కానీ, ఎంహెచ్ఓ కానీ లేదా కమిషనర్ కానీ మనం సరిగా పనిచేస్తలేమనో, సరిగా డ్యూటీలకు వస్తలేమనో, లేదా ఇప్పటికీ చాలా మందికి వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల అవుతా ఉన్నది, ఇంకా మనకి రెయిన్ కోట్లు ఇవ్వలేదు, అట్లాగే ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, పనిముట్లు సరిగా లేవు, జీతాలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఆర్యవైశ్య పట్టణ సంఘం అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇవ్వండి కోరారు నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్ష అభ్యర్థి అరవపల్లి పురుషోత్తం. ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజున విస్తృత ప్రచారం జరిపారు. నిజామాబాద్ నగరంలో ఆర్యవైశ్య ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ప్రచార పర్వం ముగిసింది. ఎన్నుకుంటే చేసే పనుల మేనిఫెస్టోలతో ఓటర్లను ప్రచురణ చేసుకుంటున్నారు. పట్టణ సంఘం ఎన్నికల్లో భాగంగా పట్టణ సంఘం అభ్యర్థి అరవపల్లి పురుషోత్తం గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యుల కోసం ఎన్నో పథకాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తనకు పట్టణ సంఘం అధ్యక్షుడిగా ఒక్కసారి అవకాశం ఇస్తే పేద ఆర్యవైశ్యులకు అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తానని ఆయన తెలియజేశారు. అలాగే ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. పట్టణ ఆర్యవైశ్యులు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలభైరవ శ్రీనివాస్, కసుబ సంపత్, సిద్ధం శెట్టి, విజయ్, ప్రవీణ్, కుక్కుట్ల శ్రీనివాస్, చిదురు అశోక్, దీకొండ వెంకటేశం, మదాని శ్రీధర్, పద్మహరి, గోపాల్, శివరాత్రి, సంతోష్ పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు. నేను అరవపల్లి పురుషోత్తం గుప్తా, నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షునిగా పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. చాలా రోజుల నుంచి 15 డేస్ నుంచి ఇంటింటికి తిరిగి ఇంటింటికి ఓట్లు అడుక్కొని మేము ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా ప్రచారం చేసుకున్న మాటను మీ ముందు ఉంచుతున్నాను. అసలు మాకు ఏ విధంగా సక్సెస్ఫుల్ అంటే బీద ఆర్య వైశ్యులకు ఈసారి తప్పకుండా వాసవి అభయనిధి అని ఒక ఫైనాన్షియల్ సంస్థను అక్కడ పెట్టి దాని ద్వారా 50 పైసలు మిత్తికి ఇచ్చే కార్యక్రమాన్ని మేము కొనసాగించాలని మరియు బీదవారికి చేయూతనియ్యాలని సత్సంకల్పంతో మేము వచ్చాం కాబట్టి మాకు ఈ ఆలోచన కూడా వచ్చింది. బీదవారికి ఇస్తే మనకు నిజంగా కూడా అన్ని విధాలు జయం కలుగుతుంది.
అనే ఉద్దేశమే తప్ప బీదవారికి మేము ఇస్తే ఎదుటోళ్ళకు భయం వేస్తుంది అని చెప్పి నేను అనుకోలే. భయం ఎందుకు వేస్తుందో నాకు అర్థం కాదు. నేను 50 పైసల మిత్తికి ఒక విద్యానిధి ఏదైతే అభయనిధిని తయారు చేసి 50 పైసల మిత్తికి ఇస్తే నేను 50 పైసల మిత్తి కాదు నేను ఫ్రీ ఇస్తా అని చెప్పొచ్చు కదా. ఎలక్షన్లలో గెలవడానికి అదొక్కటే మార్గం తప్ప ఏదైతే అభివృద్ధి మార్గంలో పోతున్నామో ఆ అభివృద్ధి మార్గమే మనం రక్షిస్తుంది. కానీ ఏదో ఎవరి ముఖం చూసో ఎవరికో ఓటేసే పరిస్థితులు ఇవాళ ఓటర్లు లేరు. బ్రహ్మరథం పట్టిండ్రు. మాకు ఎంత మంచి కార్యక్రమం బీదోళ్లకు చేస్తున్నావు కాబట్టి మీ వెనకనే మేము ఉంటాము అనేది పూర్తి సంకల్పంతో ఉన్నారు. వాళ్ళు పూర్తి దృఢంగా ఉన్నారు. ఎవరు చెప్పినా ఎంతటి వాళ్ళు చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి వేయరు. అది ఎందుకో ఎదుటి వాళ్ళకు బాధ అయితే నేనేమి చెప్పలేను. బాధ అయితే అవుతుండొచ్చు. వాళ్ళకి ఇస్తే మనకేమొస్తుందని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. అందుకోసం దాన్ని నేను పక్కకు పెట్టినా. నాకేం అవసరం లేదు. నేను తప్పకుండా బీదోళ్ళకి ఇచ్చే పరిస్థితుల సంఘాన్ని తీసుకొస్తా. ఆ సంఘం ద్వారా ఆటలకు మిత్తి ఇప్పిస్తా. అది మాత్రం మర్చే ప్రసక్తే లేదు. ఇంకొకటి, మేము అనుకున్న ప్రకారం, మేము బ్రోచర్లు ఇచ్చిన ప్రకారం అన్ని విధాల ఆర్య వైశ్యులకు బీదవారికి మధ్యతరగతి వారికి ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మేము విశదీకరించిన మాట మీకు మొన్న నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఇంకొకటి ఏంటంటే ఎన్నికలు సకాలంలో నిర్ణయిస్తారో లేదో అని చెప్పి బాధ మా ఎదురుగా ఏదైతే నా ఆపోజిషన్ పార్టీ ఉందో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో కాదు, ఎన్నికలు నిర్వహించడానికి డబ్బు యొక్క సహాయము నేను చేసిన ధన్పాల్ శ్రీనివాస్ గారు చేయలేదు. నేను చేసిన ఎన్నికలు నిర్వహించాలని. అప్పుడే మీరు కూడా చేసేది ఉండే ఎన్నికలలో అప్పుడే పాల్గొన్నారు. కానీ మీరేమి సహాయం చేయలేదు. దానికి చేతి వృత్తికి దూరమైన విశ్వ బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్చారి కోరారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలను అందించాలని విశ్వ బ్రాహ్మణులు ఆర్జీఓకు వినతి పత్రం అందజేశారు. విశ్వ బ్రాహ్మణ కుటుంబాల సమస్యల సాధనకై రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ మహిపాల్చారి ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్లో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేల్పూర్ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్, ఆర్మూర్ జనరల్ సెక్రటరీ శ్రీరామ్ నర్సయ్య, విశ్వకర్మ యోజన అధ్యక్షుడు రాగి నరేష్, కళ్యాణ్ శ్రీకాంత్, నూనె మునాల్, చాడూరి నరేష్, సంతోష్, రవి, ప్రదీప్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ ఈరోజు విశ్వబ్రాహ్మణులందరం మలబార్ గోల్డ్ వారి పరిశ్రమకు వ్యతిరేకంగా, పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా ఈరోజు ఒక ఉద్యమం తీసుకున్నాము. ఎందుకంటే ఇంతకుముందు కార్పొరేట్ షాపులు వచ్చి మా విశ్వబ్రాహ్మణులు అందరం ఉపాధి కోల్పోయాం. మాకు అక్కడెక్కడ మిగిలిందంటే ఒక చేతి వృత్తి మిగిలింది. ఆల్రెడీ ఆభరణాల తయారీకి మేము ఎప్పుడు దూరం అయ్యాం. చేతి వృత్తి మాత్రమే మిగిలింది. ఆ చేతి వృత్తిని కూడా మమ్మల్ని దూరం చేయడానికి మలబార్ గోల్డ్ వారు స్వర్ణాభరణాల పరిశ్రమకు పూనుకున్నందుకు, దాన్ని పెట్టినందుకు ఇంకా మా పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది భయంతో, బాధతో చేస్తున్న, ఆవేదనతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా చేతి వృత్తిని మాకు తిరిగి ఇచ్చేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ మేము వృత్తిని కోల్పోయి భార్య పిల్లలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు పనిచేసి పనికి ఉపయోగించే యాసిడ్ మాకు ఈరోజు అన్నమైంది. ఈరోజు స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే అది ముందర కనిపిస్తుంది. ఆ బాధ, ఆవేదన క్షణ కాలంలో ఎన్నో కుటుంబాలు ఈరోజు చిన్నభిన్నమైనాయి. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజైనా ఆలోచించి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి మా ఉపాధిని మాకు తిరిగి ఇప్పాయాలని, అలాగే స్వర్ణకారు కుటుంబాలని, స్వర్ణకారులే కాకుండా మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే పథకాలలో మాకు శీతకన్ను ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు తిరిగి ఇప్పటి వరకు మా విశ్వబ్రాహ్మణులకు వరకు చేరిన పథకం ఏది లేదు. ఇప్పుడు కొన్ని పథకాలు ప్రారంభమైనాయి. రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ పథకాల్లో మా విశ్వబ్రాహ్మణులకు 25 లక్షల నుంచి 30 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు
మా వాటా మాకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలని, ఆ వాటాలో మాకు న్యాయం దక్కాలని కోరుకుంటున్నాము. దీనికి తోడు మా చేతి వృత్తిదారులకు పెన్షన్ అని ఇంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు కానీ ప్రతి ఎలక్షన్లో మాకు పెన్షన్ స్కీమ్ అనేది హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ విశ్వబ్రాహ్మణుడికి కూడా దర్పల్లి మోడల్ కాలేజ్ బాలికల వసతి గృహంలో సమస్యలు తాండవిస్తున్నాయని తెలంగాణ జాగృతి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది. దర్పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో సరైన వసతులు లేక విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డైనింగ్ హాల్ లేక భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో కరెంటు సరఫరా సరిగా లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో విద్యార్థినుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. తక్షణమే సోలార్ విద్యుత్ లేదా ఇన్వర్టర్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు బాగు చేయించాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శాంతకు, ఎంపీడీఓ బాలకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు ఔసుల రాము, రాహుల్, రవికాంత్, ప్రేమ్ కుమార్, భానుప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి విభాగం మధ్య నిజామాబాద్ రూరల్ కన్వీనర్ ఔసుల రాము మరియు వైస్ కన్వీనర్ రాహుల్ గారి ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహం ఉన్నది. దానిలో అది ఇప్పుడు సమస్యలకు నిలయమైంది. దాంట్లో డైనింగ్ హాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంది. అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. మరియు హాస్టల్ చుట్టుపక్కల చెట్లు పిచ్చి మొక్కలు ముడిచి పందులు రావడం, స్వైర విహారం చేయడం, దానివల్ల బాలికలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. త్వరితగతిన ఈ సమస్యలపై తహసీల్దార్ గారు స్పందించి భయాభాలను చేరవేసి పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం రూరల్ ఆధ్వర్యంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరితగతిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, సప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని అధికారులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం. గ్రామాలలో పీర్ల పండగ వేడుకలు, మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటున్న ప్రజలు. లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఘనంగా శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించిన భక్తులు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేసీ ప్రచార కార్యక్రమాలు, నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వామపక్షాలు. ముంపు గ్రామాల ప్రజలకు ఫేక్ పట్టాలు, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.